ఇక చెవికి బ్లూటూత్ ముప్పు, ఇయర్ బడ్స్ వాడడంతో ఇన్ఫెక్షన్లు, చెవిలో గాలి ఆడక చేరుతున్న బ్యాక్టీరియా చీము, 80 డెసిబుల్స్ దాటి సౌండ్ వింటే కర్ణవేరి కథమే. నిరంతరం బ్లూటూత్ వాడడంతో టీనైటస్ సమస్య, చెవిలో ఎప్పుడు ఏదో తెలియని రింగింగ్ శబ్దం, పడుకునేటప్పుడు బడ్స్ వాడితే రక్త ప్రసరణ ఆగిపోయే ప్రమాదం, నిద్రలేమి, తలనొప్పి, ఏకాగ్రత తగ్గడానికి కారణమవుతున్న వైర్లెస్ హెడ్ ఫోన్లు. 60/60 ఫార్ములా పాటించాలని సూచిస్తున్న డాక్టర్లు. మీరు నిత్యం బ్లూటూత్ ఇయర్ బడ్స్ వాడుతున్నారా? గంటల కొద్ది పాటలు వింటున్నారా? నిరంతరంగా ఫోన్లు మాట్లాడుతున్నారా? అయితే మీ చెవులు ప్రమాదంలో పడ్డట్టే. నిరంతరం బ్లూటూత్ ఇయర్ బడ్స్ వాడడం వల్ల చెవిలో గాలి ఆడక బ్యాక్టీరియా చేరి చీము పట్టడం, ఇన్ఫెక్షన్లు రావడం లాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వైర్లెస్ మోజులో పడి గంటల తరబడి వీటిని చెవుల్లో ఉంచుకోవడం వల్ల వినికిడి శక్తి దెబ్బ తినడమే కాకుండా చెవిలో ఎప్పుడు ఏదో తెలియని రింగింగ్ శబ్దం వినిపిస్తుంది. ఇక టీనైటైస్ బారిన పడే అవకాశం ఉందంట. చాలామంది పోరగాళ్ళు మా దగ్గర ఉండే ఉమేష్ అని ఉంటాడు మావాడు. వాడు 24 గంటలు షెవ్లో పెట్టుకునే ఉంటాడు. వాడు పాటలు వింటాడు. వాడు బండి మీద పోయినప్పుడు షెవ్లోనే వాడు ఆరని కొట్టినాడు గిన్నెవడు. ఇట్లా చాలామంది రాష్ట్రంలో ఉన్నారు. జర ఇయర్ బడ్స్కి దూరంగా ఉండండి. ఏదైనా సీక్రెట్ అదో ఇదో ఉంటే జర మాట్లాడుకోండి. మ్యాక్సిమం ఫోన్ లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడడానికి ట్రై చేయండి. ఏ రోగాలు రావు. ఇక వానికి ఒక ప్యాషన్ అయిపోయింది. ఇప్పుడు 24 గంటలు దీంట్లో పెట్టుకోవాలి, బండి మీద నడపాలి, సాంగ్స్ వినాలి. 24/7 చెవులనే ఉంటుంది ఒక్కొక్కరికి. ఇగో చెవులు వలిగిపోతున్నారా నాయన, మీకోసమే జర జాగ్రత్త. ఎంత టెక్నాలజీ పెరుగుతుందో అంత అనార్థం కొనసాగుతుంది. ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం. ఏ యుగంలో ఇట్లా కాగానే మనం ఫ్రీగా ఎవడు ఏం అవసరం లేదు. ఇది కావాలంటే అదే ఇచ్చేస్తుంది. కానీ ఏదైనా ఇచ్చేస్తుంది. అబ్యూజ్ అయినా ఇచ్చేస్తుంది, సెక్సువల్ అయినా ఇచ్చేస్తుంది, హ్యాపీ అయినా ఇచ్చేస్తుంది, ఏదైనా ఇచ్చేస్తుంది. తద్వారా అనేక ఇబ్బందులు కొనసాగుతూ ఉంది. జర జాగ్రత్త.